హలో గాయ్స్, చూసారు కదా ఈ టైటిల్ అనేది ఇది ఏ సినిమాలో ఉన్న టైటిల్ బ్రేక్ డౌన్ కాదు. ఇది నేను ఓన్గా క్రియేట్ చేశాను. స్టార్టింగ్ వచ్చిన కట్ పీసెస్ కానీ ఇవన్నీ ఎలా 3Dలో కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీనికైతే మనకి స్టార్టింగ్ వచ్చిన ఆ కట్ పీసెస్ వచ్చేసి మనం ఇలిస్ట్రేటర్లో అయితే కట్ చేసుకోవాలా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే ఆ గ్రాఫిక్ రిలేటెడ్ కట్టింగ్ అనేది అంత ప్రాపర్గా ఉండదు. మనకి ఇలిస్ట్రేటర్లో అయితే ఆ కటింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అందులో అయితే మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుని దాన్ని ఆ ఫైల్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి 3Dలో కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే చూద్దాం అవి ఎలా. ఇలిస్ట్రేటర్ అయితే ఓపెన్ అయింది. మనకి ఇలిస్ట్రేటర్ న్యూ డాక్యుమెంట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి 1920x1080p తీసుకుని క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేస్తే మనకు ఒకటి వస్తుంది డాక్యుమెంట్. ఇందులో నేను సర్కిల్ తీసుకుంటాను. షిఫ్ట్ పెట్టుకుని డ్రాగ్ చేస్తే మనకి వస్తుంది అనమాట. వస్తే అప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేద్దాం మనం తెలియడం కోసం. స్ట్రోక్ ఇందులో అయితే మనం ప్రాపర్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే 3 పీసులుగా కట్ చేద్దాం. కట్ చేయడానికి మనకి ఇక్కడ ఎరేజ్ టూల్ నైఫ్ టూల్ అని ఉంటుంది. ఈ నైఫ్ టూల్ యూజ్ చేసి మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి కట్ చేసుకున్నా, మళ్ళీ ఇలా ఒకటి కట్ చేసా. అప్పుడు చూడండి సపరేట్ అవుతాయి. ఇలా ఒకటి ఇటొకటి 3 పీసుల కింద సపరేట్ అయినాయి కదా. ఇప్పుడు వీటిని కాపీ చేసి నెక్స్ట్ ఇంకోటి సేమ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డాక్యుమెంట్లో మళ్ళీ సేమ్ 1920x1080p తీసుకుని అప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ లేయర్ 1 by 1 ఈ లేయర్ పట్టుకుని Ctrl+C క్లిక్ చేసి నెక్స్ట్ ఇందాక తీసుకున్న డాక్యుమెంట్లోకి వెళ్ళి లేయర్ ఆన్లో పెట్టుకుని Ctrl+F క్లిక్ చేయండి. Ctrl+F క్లిక్ చేస్తే సేమ్ ఈ డాక్యుమెంట్లో ఏ ప్లేస్లో ఉందో అక్కడ కూడా సేమ్ ప్లేస్లో పేస్ట్ అవుతుంది. అదే Ctrl+V కొడితే ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఫస్ట్ ఇది పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇది Ctrl+C కొట్టి Ctrl+V కొడుతున్నాం. అప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ అయిపోయింది. Ctrl+Z కదా, Ctrl+F కొడితే మనకి సేమ్ ప్లేస్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్ట్ 3 Ctrl+C మళ్ళీ నెక్స్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళి Ctrl+F. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది Ctrl+C ప్రెస్ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇంకో న్యూ డాక్యుమెంట్ తీసుకుని దాన్ని ఆన్లో పెట్టుకుని Ctrl+F క్లిక్ చేయండి. సపరేట్ లేయర్స్లో పేస్ట్ చేయాలి వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇది Ctrl+C ఇంకో లేయర్ తీసుకోండి. ఇంకో లేయర్ తీసుకుని అది ఆన్లో పెట్టుకుని Ctrl+F. అవ్వలేదు, ఆన్లో పెట్టుకుని Ctrl+F. ఒకవేళ అలా అవ్వకపోతే ఏం చేస్తారంటే ఇది లేయర్ ఉంది కదా, లేయర్ని ఇక్కడ ఇది ఆన్లో పెట్టుకుని Ctrl+F సరే అందులో పేస్ట్ అయింది. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సేవ్ చేయండి. ఫైల్ సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇక్కడ Adobe Illustrator అని ఉంది కదా, ఓన్లీ అదే వదిలేసి సేవ్ కొట్టి ఇవి ఎలా ఉన్నాయో అలా వదిలేసి ఓకే క్లిక్ చేయండి. మనకి ఇదైతే సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత అంతే, ఇంకా ఇందులో ఈ ఇల్లుస్ట్రేటర్లో వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం కాంపోజిషన్ ఏం క్రియేట్ చేయకుండా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ ఫుటేజ్ అని ఉంది కదా, ఫుటేజ్ కాకుండా ఇక్కడ కాంపోజిషన్ రిటైన్ లేయర్ సైజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు వచ్చింది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు ఒక కాంపోజిషన్ ప్రీ కాంపోజ్ అయినట్టు వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇందులో మనకు లేయర్స్ ఉంటాయి. చూడండి సపరేట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఇందులో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు దీన్ని 3Dలో కన్వర్ట్ చేయాలి. వీటిని 3Dలో కన్వర్ట్ చేయాలంటే 1 by 1 పెట్టుకుంటున్నాను నేను. లేయర్ క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్లోకి వెళ్ళి ఆటో ట్రేస్ ఉంది కదా, ఆటో ట్రేస్ క్లిక్ చేస్తే మనకి లేయర్ 1 ఆటో ట్రేస్ అయింది. ఇప్పుడు లేయర్ 2ని కూడా ఆటో ట్రేస్ చేయాలి.
ఆటో ట్రేస్ చేయడం వల్ల మనం ఎలిమెంట్ 3Dలో యాడ్ చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. వేర్ ఆటో ట్రేస్. ఇప్పుడు ఈ లేయర్స్ అయితే ఆఫ్లో పెట్టుకోండి. ఆఫ్లో పెట్టుకున్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ బ్లాక్ సాలిడ్లో బ్లాక్ తీసుకోండి, పైన పెట్టి ఫస్ట్ లేయర్లో పెట్టండి. ఇది ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్ 3D డ్రాగ్ అండ్ డ్రాప్ బ్లాక్ సాలిడ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. బ్లాక్ సాలిడ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇందులో మనకి కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్ ఉంది కదా, ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆటో ట్రేస్ లేయర్ 1 ఇస్తున్నాను, సెకండ్ దాంట్లో లేయర్ సెకండ్, థర్డ్లో లేయర్ 3 ఇలా ఇచ్చేసి సీన్ సెటప్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ట్యాబ్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రూడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పార్ట్ వస్తుంది. నేనైతే ఇది బిగినర్ లెవెల్లో అయితే చెప్పట్లేదు, స్టార్టింగ్ అయితే నేను కొన్ని వీడియోస్ చేశాను ఎలిమెంట్ 3D మీద, అవి చూడండి మీకు అర్థమవుతుంది. నేనైతే జస్ట్ ఈ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దీనికి మనం కలర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి కదా, ప్రీసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ బెవెల్ అయితే యాడ్ చేసుకున్నాం. బెవెల్ వచ్చేసి ఇదైతే ఇస్తున్నాను నేను, ఇదైతే తీసుకున్నాను. మళ్ళీ కలర్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత ఇందులో ఇవి ఉన్నాయి కదా, ఈ మెటీరియల్స్లోకి వెళ్ళి ప్రో షేడర్ 2, నా దగ్గర ప్రో షేడర్ 2 ఉంది. ఇందులోకి వెళ్ళి మెటల్లో ఉంది కదా, మెటల్లో వచ్చేసి మనకి క్లీన్ మెటల్ క్లీన్ గోల్డ్ అని ఉంటుంది. ఇదే క్లీన్ మెటల్ క్లీన్ గోల్డ్ వచ్చేసి మనకి ఇది కనిపించే వైట్, దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బ్లూ ఉంది కదా, ఆ బ్లూకి ఇది మెటల్ బ్రాంజ్ రా ఉంది కదా, అది వచ్చేసి బ్లూలో మనకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. అలా ఈ బ్లాక్లో కూడా సేమ్ ఇది ఇచ్చేద్దాం. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది వస్తుంది అప్పుడు. ఓకే, ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళి బేసిక్లోకి వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న ఇచ్చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ 3Dలో అయితే వచ్చింది, ప్రాపర్ మెటీరియల్తో టెక్స్చరింగ్తో. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రూడ్ మోడల్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ మోడల్ ఉంది కదా, మోడల్ డూప్లికేట్ చేసి ఇక్కడ కస్టమ్ పాత్ ఉంది కదా, కస్టమ్ పాత్ ఇందాక ఒక్కో లేయర్ ఒక్కో దాంట్లో పెట్టాం కదా, ఇప్పుడు 2లో వేస్తే సెకండ్ పార్ట్ అనేది మనకు వస్తుంది, సేమ్ టెక్స్చర్తో యాడ్ అయిపోతుంది ఇంకా ఇలా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా డూప్లికేట్ చేసి మళ్ళీ ఇందులో దీన్ని క్లిక్ చేసి ఇది 2 తీసి 3 పెడదాం ఈసారి. నెక్స్ట్ ఇంకో పీస్ అయితే వస్తుంది, చూసారు కదా. పీసెస్ అని అయితే సరిగ్గా కలుపుకోండి. ఓకే, ఎక్కడ క్రాక్ ఇచ్చినట్టయితే ఏమీ లేదు, నాకైతే బాగానే అనిపిస్తుంది. బైక్ నేను ఆల్రెడీ ముందు చేసేసా కాబట్టి వీడియో సెకండ్ టైం అనేది కొంచెం సరిగ్గా రాదు, యాజ్ ఇట్ ఈజ్ రాదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను. ఇది పీసులు అనేవి ఎలా తయారు చేయాలో 3Dలో. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే మనకు ఆ ప్లేట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కింద ఇవన్నీ ఆఫ్లో పెట్టుకోండి, ఓన్లీ ఇది మాత్రమే ఆన్లో ఉంచుకోండి. దీన్ని మనం సెంటర్ చేద్దాం, పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉంది కాబట్టి పర్వాలేదు, సెంటర్. ఓకే, ఇప్పుడు లైట్ అనేది యాడ్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి రైట్, లేకపోతే దీని ఇంటెన్సిటీ తగ్గిందాం. లైట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంటెన్సిటీ 500 ఉంది కదా,
ఇలా మీకు నచ్చినట్టు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే వచ్చినప్పుడు కెమెరా అయితే యాడ్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి మేము కెమెరా యాడ్ చేసిన తర్వాత మీకు డెప్త్ అనేది తెలుస్తుంది. ఆ 3D డెప్త్ అనేది చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ని అయితే యానిమేట్ చేద్దాం. ఇప్పుడు మన బ్లాక్ సాలిడ్ ఉంది కదా, సరే ఇప్పుడు ఇందాక మనం మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఒకసారి ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చి యాక్సిలరీ యానిమేషన్ ఛానల్ 1లో పెట్టండి. సెకండ్ వచ్చేసి యాక్సిలరీ యానిమేషన్ ఛానల్ 2లోని, థర్డ్ వచ్చేసి 3లో పెడితే ఇండివిజువల్గా యానిమేట్ చేసుకోవడానికి మనకి కుదురుతుంది. మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సాలిడ్లో వచ్చేసి మనకి గ్రూప్ 1లో యాక్స్ ఛానల్స్లో కదా పెట్టాం. ఛానల్ 1లో ఇది మనకి ఫస్ట్ది చూడండి, వెళ్తుంది కదా. ఛానల్ 2లో వచ్చేసి సెకండ్ మూవ్ అవుతుంది. 3 వచ్చేసి థర్డ్. ఒకసారి ఇవి చెక్ చేసుకోవాలా, లేకపోతే ఎలా యానిమేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేద్దాం. ఒక పీస్ దగ్గరికి సెట్ చేద్దాం. పీసులు అన్నీ ఉన్నాయి కదా, వీటిని పక్కకి మూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను యానిమేషన్ అనేది. ఛానల్ పొజిషన్ వచ్చేసి వీటిని పక్కకి పెడదాం. ఇందాక ఈ పార్ట్ని నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఛానల్లో ఓకే ఇదే చేద్దాం. ఫస్ట్ థర్డ్ ఛానల్లో దీన్ని పక్కకు పెడదాం. ఓకే, ఫస్ట్ ఇది కదా మనం చేయాల్సింది. ఫ్రంట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే దీన్ని యానిమేట్ చేద్దాం. యానిమేట్ ఎలా చేద్దామంటే రొటేట్ చేసినట్టు మిడిల్ వన్ కదా ఇది, రొటేషన్ ఆన్ చేసుకుని ఇక్కడ పార్ట్ ఉన్నది కదా, దీన్ని ఇలా ఇచ్చేసి కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక 2 సెకండ్స్ తర్వాత 0 చేయండి దీన్ని. అప్పుడు అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ అయితే అయింది. ఇది దీంతోపాటు కెమెరా కూడా మూవ్ అయ్యేలా చేయాలి కాబట్టి దీన్ని ఫస్ట్ వచ్చేసి పొజిషన్ ఇలా ఇద్దాం. పొజిషన్లో కీ ఫ్రేమ్ ఇచ్చి కరెక్ట్గా 2 సెకండ్స్కే ఓకే. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. కెమెరా కూడా మూవ్ అవుతుంది సబ్జెక్ట్తో పాటు. నెక్స్ట్ ఒక పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ దగ్గర చేద్దాం. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీనైతే ఇక్కడ కట్ చేద్దాం.
మన కెమెరా అనేది, లేకపోతే మళ్ళీ సేమ్ కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి, ఇబ్బంది అవుతుంది. క్లిక్ చేసి ముందు కీ ఫ్రేమ్ క్లిక్ చేసింది. నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ చేస్తాను నేను. ఈ పార్ట్ కాబట్టి ఇది రిమూవ్ చేద్దాం, థర్డ్ది. ఇప్పుడు ఈ పార్ట్ని యానిమేట్ చేద్దాం. ఫస్ట్ది కదా ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట. స్టార్టింగ్ పెట్టుకోండి, పాయింట్ అనేది స్టార్టింగ్ పెట్టుకొని ఇప్పుడు రొటేషన్ ఎనేబుల్ చేసి మనకి ఇది ఇలా తిప్పుదాం దీన్ని. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక 2 సెకండ్స్ తర్వాత 4 సెకండ్స్కి 0 చూద్దాం ఇది. సరే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు కెమెరా మూమెంట్ అనేది వేద్దాం. ఇప్పుడు దీనికి కూడా ఇది పొజిషన్ ఇచ్చి 4 సెకండ్స్కి ఇలాగా. ఈ పార్ట్ కూడా అయితే యానిమేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను జస్ట్ రఫ్గా ఎలా చేయాలని చెప్తున్నాను, మీరైతే ప్రాపర్గా చేసుకోండి. కొంచెం వీడియోలు అంతా అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్, ఈ పార్ట్ని కూడా యానిమేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసి ఓల్డ్ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా యానిమేట్ చేద్దాం. దీన్ని వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి లాస్ట్ వన్ కదా, రొటేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ కెమెరా లేయర్ స్టార్టింగ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని రొటేషన్ కానీ దీన్ని ఇలా ఇద్దాం. దీన్ని కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక 2 సెకండ్స్. ఓకే, 0 నార్మల్కి వచ్చింది. సార్ చూద్దాం. ఇక్కడ కెమెరా కూడా ఇద్దాం మూమెంట్ అనేది. కెమెరాకి కూడా మూమెంట్ ఇద్దాం. జస్ట్ మనం అక్కడ ఇలా ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేసేటట్టు
ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇలా అయితే ఈ పీసులు అనేవి ఇలా 3Dలో కన్వర్ట్ చేసుకుని ఇలా యానిమేట్ చేసుకోవచ్చు. దీన్ని 6కి కట్ చేసేయండి. సిక్స్కి దీన్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొత్తం అన్నిటిని కలుపుదాం. ఇప్పుడు ఈ కెమెరా అనేది డిలీట్ చేసేయండి. కెమెరా అనేది డిలీట్ చేసి మళ్ళీ న్యూ కెమెరా యాడ్ చేద్దాం. టైటిల్కి ఇచ్చి న్యూ కెమెరా. ఈ కెమెరా మనం ఇక్కడతో స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం న్యూ కెమెరా అనేది. ఎందుకంటే వీటి ఇది ఆప్షన్స్ మారిపోయినాయి కదా, ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు కీ ఫ్రేమ్స్ ఇచ్చి చేసాం. మళ్ళీ నార్మల్ చేయాలంటే కష్టం కదా, అందుకని నేను మళ్ళీ కొత్తగా పెట్టాను. సో ఇప్పుడు ఇది కూడా కట్ చేసేద్దాం, దీన్ని కూడా ఎలిమెంట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాటిని మూవ్ చేస్తాం కాబట్టి మళ్ళీ కీ ఫ్రేమ్స్ పడిపోతాయి. అలా పడకుండా ఉండడానికి మళ్ళీ దీన్ని ఇక్కడితో కట్ చేసి వదిలి మళ్ళీ ఇక్కడ నుంచి న్యూగా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ యూ క్లిక్ చేసి ప్రీవియస్ అన్నీ డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వీటిని సరి చేద్దాం. ఇప్పుడు మనం అంటే సెంటర్కి తీసుకొద్దాం, పార్ట్స్ అన్నిటిని దగ్గరికి తీసుకొద్దాం. ఇది ప్రాపర్గా స్ట్రైట్గా ఉందో లేకపోతే కొంచెం అది మనకి రొటేట్ అయి ఉన్నాయి చూసుకోండి. పీసులు ప్రాపర్గా ఉంటే పర్వాలేదు, రొటేట్ అయి ఉంటే మళ్ళీ మనకి బంద్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దాంట్లో మనం వీటిని ఏం చేయాలంటే కొంచెం డిస్టెన్స్ ఇచ్చి ఆ ఫీల్ రావడం, సినిమాటిక్ ఫీల్ రావాలంటే కొంచెం వీటిని కొంచెం దూరంగా పెడదాం. ఇలా పెట్టి నెక్స్ట్ ఇలా పెట్టి వీటిని రొటేట్ కొంచెం చూపిస్తూ ఉండండి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది కదా, ఈ రొటేషన్లో మనకి ఈ రొటేట్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇలా పెట్టి ప్రతి దాన్ని ఇలా పెడదాం. ఓకే, దీనికి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రొటేషన్లో కూడా ఫస్ట్ దానికి ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ థర్డ్ పీస్లో కూడా ఫస్ట్ దానికి రొటేషన్ ఇచ్చేయండి. దీన్ని దీన్ని కూడా ఇలాగా దీన్ని ఇలా. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఒక్క 2 సెకండ్స్కి మళ్ళీ నార్మల్ అయిపోయేలా చేద్దాం. 0 0 0. ఓకే, అంటే ఇప్పుడు ఫీల్ వస్తుంది, అలా అవుతున్నట్టు వస్తుంది అనమాట. ఇలా ఆఫ్లో పెడదాం, కొంచెం లాగ్ అవుతుంది. అలా అయిన వెంటనే దగ్గరికి క్లోజ్ అయిపోయేలా చూద్దాం. Ctrl+Shift+D మళ్ళీ దీన్ని సపరేట్ చేయండి. సపరేట్ చేసి యూ క్లిక్ చేసి ప్రీవియస్. ఓకే, దీని కిందకి ఇవ్వలేదు కదా. కెమెరానే కొంచెం యానిమేట్ చేద్దాం. కెమెరాని కూడా ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో పొజిషన్ వచ్చేసి మనకి కొంచెం బ్యాక్ వచ్చేటట్టు పెడదాం. ఇలా ఇప్పుడు ఆ ఫీల్ అనేది వస్తుంది మనకి.
ఇప్పుడు నెక్స్ట్ కెమెరాలోనే నెక్స్ట్ పార్ట్లో తర్వాత ఇక్కడ కూడా ఇది మనం సపరేట్ చేద్దాం. ఇది మన సాలిడ్ లేయర్ అని సపరేట్ చేద్దాం. Ctrl+Shift+D సపరేట్ చేసి యూ క్లిక్ చేసి మళ్ళీ ప్రీవియస్ ఉన్న వాటిని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ సాలిడ్ని ఆన్లో పెట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి పొజిషన్, వీటి పొజిషన్ కీ ఫ్రేమ్లు ఇచ్చుకోండి. పొజిషన్స్కి కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోండి. ఈ 2 పొజిషన్కి ఫస్ట్ ఉన్న 2 పొజిషన్కి కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. మొత్తం అన్నిటికి పొజిషన్ ఓకే ఇచ్చిన తర్వాత వెంటనే దగ్గరికి క్లోజ్ అయ్యేలా చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని యానిమేట్ చేయండి దగ్గరికి వచ్చేటట్టు. ఇవి ఇంకా కొంచెం ఫాస్ట్ మూవ్ అవ్వడానికి మనకి యూ క్లిక్ చేసి మనకి ఇక్కడ వీటిని దగ్గరికి పెడదాం. ప్రాపర్గా ఉందేమో చూసుకోండి ఒకసారి. ఓకే, రొటేషన్ అయితే చేంజ్ అయిపోయింది. రొటేషన్ మార్చుదాం. రొటేషన్ అయితే చేంజ్ అయిపోయింది. మన ఈ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ పార్ట్ అది రొటేషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ 0 పెడదాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం క్లియర్గా వచ్చింది. అంటే కొంచెం బ్యాక్ సైడ్ బెండ్ అవ్వడం వల్ల లైట్ దాని మీద ఎక్కువ ఫోకస్ అయింది. ఇప్పుడు అర్థమైంది ఇలా అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి నేమ్ రావాలి కదా, దాని మీద ట్యూటోరియల్ అయితే మొత్తం అయితే చెప్పట్లేదు. నేను మొత్తం చెప్పాలంటే చాలా లెంత్ వీడియో అవుతుంది. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇక్కడ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అన్నది. ఇక్కడ కూడా కెమెరా స్ప్లిట్ చేద్దాం. యూ క్లిక్ చేసి ప్రీవియస్ వాటిని రిమూవ్ చేసేయండి. సెంటర్లో లేదు అని అనుకోకుండా ఇప్పుడు సెంటర్లోకి తీసుకొద్దాం దాన్ని మనం. నెక్స్ట్ వచ్చేసి ఇలా అయింది కదా. ఇప్పుడు దీని బ్యాక్ మనకి అది రావాలంటే నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ తీసుకుని మనం అక్కడ నేను తెలుగులో పెట్టాలి కాబట్టి బైరా అని టెక్స్ట్ బైరా ఓకే వచ్చింది కదా బైరా. బైరా వచ్చింది కదా. దీన్ని ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం. సేమ్ ఫాంట్ ఎక్కడ ఇది ఇచ్చేద్దాం. ఈ ఫాంట్ అయితే ఇచ్చేద్దాం. ఎక్కడ ఉంది ఫాంట్? బైరా ఉంది కదా. దీన్ని మనం సెంటర్లోకి తీసుకొచ్చి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి సాలిడ్ లేయర్ ఉంది కదా, ఈ సాలిడ్ లేయర్ ఉంది కదా, ఇందులోకి వచ్చి మన దీనిలో కస్టమ్ లేయర్స్ అని కదా, కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్ లేయర్స్లో 4th పెట్టి దీన్ని పాత్ 4th పెట్టి దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇంకా
ఇప్పుడు సీన్ సెటప్ కొడితే ఇప్పుడు సీన్ సెటప్ కొట్టి దీన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ మోడల్ డూప్లికేట్ చేసి ఇది 4th పెట్టండి. 4th పెడితే మనకు అది వస్తుంది. ఓకే వచ్చింది చూసారా మనకి అది. ఇంకా వచ్చింది. ఇప్పుడు దీని ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం మనం. నెక్స్ట్ దీని ఫాంట్ చేంజ్ చేద్దాం కదా. రీసెర్చ్లోకి వెళ్ళి ప్రొసీడర్లోకి మెటల్స్ ఉన్నాయి కదా. ఈ మెటల్స్లో మీకు నచ్చింది ఇచ్చేయండి. నేను నేనైతే మీకు శాంపుల్ చూపించడం కోసం ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాక్సిలరీ యానిమేషన్ 4th పెట్టండి. దీన్ని 4 నెక్స్ట్ ఇందులో కూడా మనం ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది వస్తుంది. వచ్చిన తర్వాత యాక్సిలరీ యానిమేషన్ 4లోకి వెళ్ళి స్కేల్ అనేది కొంచెం పెంచుదాం. స్కేల్ అనేది పొజిషన్, నెక్స్ట్ పొజిషన్ కూడా స్కేల్. దీని బ్యాక్ సైడ్ రావాలి కదా. ఇది బ్యాక్ సైడ్ రావాలి కాబట్టి దీన్ని కొంచెం ఫ్రంట్కి పెడదాం మనం. యాక్టివ్ కెమెరా వచ్చి స్టాప్ పెట్టి చూద్దాం ఒకసారి. దీన్ని బ్యాక్ చేద్దాం. పొజిషన్ వచ్చేసి లాస్ట్ పొజిషన్ కదా బ్యాక్. ఇది దీన్ని రొటేట్ చేద్దాం. రొటేట్ మీద క్లిక్ చేసి రివర్స్ అయినప్పుడు మనకి ఇలా రావాలి కదా. యాక్టివ్ కెమెరా వచ్చేసి మనం యాక్టివ్లో పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం దాన్ని. ఇది కాదు బ్యాక్ ఎలా వచ్చింది. కొంచెం దీన్ని ఇంకా సరి చేద్దాం. పొజిషన్ వచ్చేసి పక్కకు కొంచెం ఓకే. వెంటనే ఇప్పుడు సప్మని మనకి రివర్స్లో తిరగాలన్నమాట. దీన్ని మొత్తం ప్లేట్ అంతా తిరగాలంటే ఇక్కడ మనకి ఇది ఉంటుంది పొజిషన్ పైన. స్టార్టింగ్లో మనకి ఇక్కడ పార్టికల్ ఇది ఉంది కదా. దీనిలో రొటేషన్ కూడా ఉంటుంది. రొటేషను మనం తిరిగేలా పెట్టాలి మనం ఒక్కసారిగా. 0 ఇచ్చేసి కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఒక 10 or 15 ఫ్రేమ్స్ తర్వాత 180 ఓకే చూడండి. కొంచెం స్లో ఉన్నది. కొంచెం యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ వస్తాయి. ఇంకా కొంచెం దగ్గరికి పెడదాం దీన్ని. ఓకే పర్ఫెక్ట్గా ఉన్నది. ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. ఆఫ్లో పెడదాం. సెకండ్ టైం అంత ప్రాపర్గా వచ్చి ఉండదు నాకు తెలిసి. ఫస్ట్ టైం వచ్చినంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ విజువల్స్ ఉన్నాయి కదా. ఆ స్మోక్ అని దాన్ని అవి ఎలా యాడ్ చేయాలో చెప్తాను.
మనకి రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకుందాం ఫైల్. ఓకే, ఇందులో ఇదైతే తీసుకుంటాను నేను, ఈ స్మోక్ అనేది. ఇక్కడ Ctrl+Shift+D క్లిక్ చేసి ఇక్కడ ఇలా తిరిగిన ఎప్పుడైతే ఈ దగ్గర క్లోజ్ అయినాయో అప్పుడు స్మోక్ అనేది ఫిల్ అయ్యేలాగా చూద్దాం. ఓన్లీ ఆ పార్ట్ వరకు మాత్రమే. దీన్ని కొంచెం పైకి కరెక్ట్గా ఆ సెంటర్లోకి పెడదాం. ఆ సెంటర్లోకి పెట్టి దీనికి మాస్క్ వేద్దాం. ఇప్పుడు పెన్ టూల్ తీసుకుని దీనికి మాస్క్ అనేది ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని మాస్క్లో ఫెదర్ వచ్చేసి 120 ఇద్దాం. మాస్క్లోకి వెళ్ళి ఫెదర్ ఉంది కదా, ఫెదర్ ఒక 120 ఇస్తే మనకి ఇలా. ఓకే, సేమ్ అలా దగ్గర క్లోజ్ అయిన వెంటనే మనకి స్పార్క్స్ వచ్చేలా కూడా చేద్దాం. సాలిడ్ పైన పెడదాం. సాలిడ్ పైన పెట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ స్క్రీన్ పెడదాం. స్క్రీన్ పెట్టి ఇక్కడ దీనికి చుట్టూరు ఇప్పుడు మాస్క్ వేద్దాం. ఇంకా కొంచెం దీన్ని పైకి పెడదాం. స్పార్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా పెడదాం. దీన్ని కూడా మాస్క్ వేద్దాం. మాస్క్ వేసి ఇంతకట్లా సేమ్ ఇక్కడ కూడా ఫెదర్ ఇద్దాం. ఫెదర్ వచ్చేసి ఇక్కడ మాస్క్ ఫెదర్ ఉంది కదా, వన్ 130, 120 అలా ఇచ్చుకోండి. ఫిక్స్ అయినట్టే అంతే. ఇంకా అక్కడితో Ctrl+D క్లిక్ చేసి దీన్ని మిగతా పార్ట్ని రిమూవ్ చేయండి. జస్ట్ ఆ పార్ట్ వరకు మనకి దీన్ని ఇంకా మీకు సరిపోతే కొంచెం రిమూవ్ దీన్ని ఇలా ఇక్కడికి పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా స్పార్క్స్ వచ్చినట్టు. ఓకే, ఇలా చూసారు కదా. ఎలా అయితే మనం ప్రతి పార్ట్ని 3Dలో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇల్లుస్ట్రేటర్ యూస్ చేసి. ఇల్లుస్ట్రేటర్లో గ్రాఫిక్ అనేది డిజైన్ చేసుకుని అది ఇందులో ఇంపోర్ట్ చేసుకుని దాన్ని 3Dలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.